మమతానురాగాలు తొణికిసలాడుతూ మాత పలికిన పలుకులు వింటూ ఆకాశరాజు ఆనందించి భార్యా బిడ్డల సమ్మతి కనుగొని పెద్దలతోటి సంప్రదించి కబురే మీకు పంపెదము. వకుళమాతను సాగనంపి కులుగురువైన సుకుమని పిలిచే గురువర్యులనే ఆహ్వానించి తగురీతినే పూజించి శ్రీనివాసుల పద్మావతి ప్రేమ వృత్తాంతమే తెలిపెనుగా. సుఖమునియంతో ఆనందించి మంచి వార్తనే తెలిపావంటూ బృహస్పతిని వెంటనే పిలిపించి శుభలగ్నములే పెట్టించే. వైశాఖ శుద్ధ దశమి నాడు శుక్రవారమో రోజు నన్ను శుభగడియలనే చూసి వారు లగ్న పత్రిక వ్రాసినారు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందుగదా. ఆకాశరాజు సుఖయోగీంద్రులకు లగ్న పత్రిక అందించే. పూజ్యులు అయినా మీరే వెళ్ళి వకుళమాతకు తెలిపిరండు. సుఖముని ఎంతో సంతోషించి శేషాచలమే చేరెనుగా. శ్రీనివాసుడు ఎదురే ఏగి వందనమిడుచు ఆహ్వానించే. వకుళమాత వందనమిడుచు పాలు పళ్ళు మునికే పెట్టి పెద్దలు మీరు ఊరకే రారు వచ్చిన వివరము తెలుపుము స్వామి. సుఖముని అప్పుడు చిరునవ్వులతో లగ్న పత్రిక అందించే. శ్రీనివాసుడే చేతను పట్టి వకుళమాతకు వినిపించెనుగా. వకుళమాత సంతోషించి సమ్మతి పత్రం వ్రాసిచ్చే. లగ్నము వేళకు వచదమంటూ మునివర్యులనే సాగనంపే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందుగదా. శ్రీనివాసుని పెండ్లి వార్త ముల్లోకాలకు తెలిసెనుగా. ఆనందముతో నారదమునియే స్వామి చెంతకు అరుదెంచే. నారదమునికి నమస్కరించి శ్రీనివాసుడు ఇటు పలికే. పెండ్లి అనగా మాటలు కాదు, కాసులు నాకడ లేనే లేవు. శ్రీనివాసుడే పలికిన పలుకులు నారదమునియే ఆలకించి ఆది పురుషుడువైనా నీవు అడిగనంతనే కాదనెదెవరు. శ్రీనివాసుని పెండ్లి అనగా ముల్లోకాలకు పండుగ కాదా. నీ పిలుపునే వింటే చాలు దేవతలందరూ దిగి వచ్చెదరు. నారదముని పలుకులు వింటూ శ్రీనివాసుడే ఆనందించి పెద్దలు మీరు ధైర్యము చెప్పి ముందుకు నడుపుము దీవెనలిచ్చి.
ఇచ్చి వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందుగదా.